చంద్ర, మర్యాదగా బుక్ ఇస్తావా ఇవ్వవా? లుక్, సీన్ క్రియేట్ చేయకు. ఇస్తావా ఇవ్వవా? చంద్ర, నో వే. అంతేనా? అంతే అంతే. ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. సూర్యకి ఫోన్ చేసుకొని ఇస్తావా? అదర్వైజ్ దీన్ని బ్రేక్ చేయమంటావా? అమ్మా, ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చా? ఆడపిల్లకి ఇంత పొగరు పనికిరాదు. ఇదిగో దాన్ని పగలగొట్టా ఉంటే బాగుండదు. అక్క, తన కాదక్క చెప్పాల్సింది, వీడికి చెప్పు. ఏం చెల్లి చెప్పేది? అసలే ఆఫీస్ లో పెద్ద గొడవ చేసి వచ్చిందంట. ఇక ఫోన్ కానీ చేసుకొనిస్తే ఇంకెంత గొడవ చేస్తుందో ఏంటో. అమ్మా సామాన్య, అది అక్కడ పెట్టమ్మా. మర్యాదగా బుక్ ఇస్తావా ఇవ్వవా? సూర్యతో ఒక్కసారి తను మాట్లాడితే తను శాంత పడుతుంది. ఇవ్వరా? నేను ఇవ్వను పిన్ని. ఇవ్వవా? ఇవ్వవా? ఎన్నిసార్లు చెప్పాలి? ఇవ్వను ఇవ్వను ఇవ్వను. నువ్వు మాటలతో వినువు. ఇప్పటి వరకు మీరు చూసింది చాలా తక్కువ. అమ్మా సామాన్య, రే చంద్ర, నీకు దండం పెడతానరా. తను ఒకసారి సూర్యతో మాట్లాడినవరా? నువ్వు ఊరుకో పిన్ని. ఇలా రాదంతం చేసి ఆఫీస్ లో అందరి ముందు తలదించుకునేలా చేసింది. చంద్ర, ఇంత చేసిన బుక్ నువ్వు ఇవ్వవు కదా? నువ్వేం చేసినా ఈ ఫోన్ బుక్ ఇవ్వను. ఏం చేసినా ఇవ్వవా? ఏం చేసినా ఇవ్వవు కదా? ఇవ్వవు కదా? అయ్యో అమ్మ సామాన్య, నా మాట విను. సామాన్య, సామాన్య, ఏంటి పిల్ల పగలగొడుతున్నా? నా మాట విను. వద్దమ్మా, ఆగు. అయ్యో 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 అయ్యో, బంగారం లాంటి కుండే పగలగొట్టేశావు కదా, నీకేమైందే? ఒరే చంద్ర, ఆ ఫోన్ బుక్ ఏదో ఇచ్చేసేరా, లేకపోతే ఇల్లంతా నాశనం చేసేటట్టుంది ఆ పిల్ల. చంద్ర, నా మాట వినరా. పోనీ సూర్యతో నేను మాట్లాడతాను, ఫోన్ చేయరా. వద్దు పిన్ని. ఫోన్ చేస్తే ఆ టైంలో అన్నయ్య సీట్ లో లేకపోయినా ఆఫీస్ లో లేకపోయినా సీన్ క్రియేట్ చేస్తుంది. విన్నారా ఆంటీ? అంటే ఏంటి? సూర్య ఆఫీస్ లో లేడనే కదా? నౌ ఐ కెన్ అండర్స్టాండ్. సూర్య ఆఫీస్ లో లేడు. ఇది ఒక పెద్ద డ్రామా ఆంటీ. ఇది చంద్ర సూర్య కల్పించిన పెద్ద డ్రామా. వీళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేశారు. దట్స్ కన్ఫర్మ్. అబ్బా, భలే గెస్ చేసావే. గుడ్. చూసారా, తనే ఒప్పుకుంటున్నాడు ఆంటీ. అంటే నా డౌట్ నిజమే కదా? రే ఊరుకో అమ్మా, ఊరుకో. వాడేదో నిన్ను ఏడిపించడానికి చెప్తున్నాడు. సూర్య ఉంటే ఆఫీస్ లోనే ఉంటాడు, లేకపోతే సరాసరి ఇంటికే వస్తాడమ్మా. వాడిది అలాంటి తత్వమే కాదు, ఎక్కడికి వెళ్ళవాడు. మరి ఆ బుక్ ఇవ్వడానికి ఎందుకంత అబ్జెక్షన్? అడగండి ఆంటీ. ఊరే చంద్ర, ఆ పుస్తకం ఏదో ఇచ్చేరా. నా మాట వినరా. లేదమ్మా, కుదరదు, అంతే. ఆల్ రైట్, ఐ నో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.